నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. తెలుగుదేశం పార్టీకి ఆగస్టు సంక్షోభం అంటే ఎవరైనా ఇట్టే పట్టేస్తారు. ప్రతి ఆగస్టుకి ఏదో ఒక సంక్షోభం. అలాగే వైఎస్ఆర్సీపీకి ఏప్రిల్ సంక్షోభం అని ఒకటి వచ్చింది. ఇదేంటిది? సంక్షోభాలు పార్టీని బట్టి, ప్రతి పార్టీకి నెలలను బట్టి సంక్షోభాలు వస్తుంటాయంటే వస్తాయి. ఏప్రిల్లో వైఎస్ఆర్సీపీ పార్టీకి ప్రత్యేకించి సంక్షోభం ఇద్దరు రూపంలో వచ్చింది. ఒక ఆయన లేళ్ల అప్పిరెడ్డి గారు, పార్టీ మొత్తం కార్యాలయ నిర్వహణ మొత్తం ఈయన చేతుల మీదుగా నడుస్తుంటుంది. ఇంకొక ఆయన తలసిల్ రఘురామ్ గారు, గౌరవనీయ జగన్మోహన్ రెడ్డి గారి మొత్తం ఈ ఈవెంట్స్ కోఆర్డినేట్ చేయటం, కార్యక్రమాల కోఆర్డినేషన్. ఈయనకి చెప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు అడుగు బయట పెట్టరు. ఇది ఎవరైనా అనుకోవచ్చు, ఎంత తమాషాగా చెప్తున్నాను, అది వాస్తవం. ఆయన కనీసం రఘురామ్ ఇలా నేను నా ఆఫీస్ రూమ్ నుంచి అలా బయటకు వచ్చి గేట్ దాకా నడిచి వెళ్ళాలనుకుంటున్నాను అని జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతారు. ఈయన వెంబడే మొత్తం ఏంటంటే వెంకటేశ్వర స్వామి బయటకు వచ్చేప్పుడు విశ్వక్సేనుడు ముందర అన్ని మాడవీధులు తిరిగేసి అంతా ఓకే అని చెప్పిన తర్వాత వెంకటేశ్వర స్వామి బయటకు వస్తారు, ఉత్సవమూర్తి బయటకు వస్తాడు. అట్లా ఈయన మొత్తం చెక్ చేసి పర్లేదు సార్ తమరు వచ్చేసేయండి అంటే అప్పుడు వస్తారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇలా వీళ్ళని నెత్తికెక్కించుకున్న నేరానికి పాపానికి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అనుభవిస్తున్నది ఏంటో తెలుసా అండి? అధికారంలో ఉన్నప్పుడేమో బయట జరిగేవి తెలియట్లా, అధికారం కోల్పోయిన తర్వాత ఇంట్లో జరిగేవి తెలియట్లా. అసలు ఇంతకంటే దురదృష్టం జగన్మోహన్ రెడ్డి గారికి ఉండదేమో. ఇద్దరు వాళ్ళ పార్టీని నడిపిస్తున్నారు. నింద మోస్తున్నది మాత్రం పాపం సజ్జల రామకృష్ణారెడ్డి గారు. ఆయన దానికి కాని దానికి ఆయన సకల శాఖ మంత్రి అని చెప్పి మొత్తం ఆడిపోసుకున్నారు గడిచిన 5 ఏళ్ళు. అందరూ బయట పార్టీల వాళ్ళు, సొంత పార్టీ వాళ్ళు. ఆయనకి చెప్పుకోవడం చేతకాల. నేను కాదయ్యా వీళ్ళిద్దరూ ఉన్నారని చెప్పుకోవడం చేతకాల. ఒకవేళ చెప్పినా ఆయన నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆయన మరి కీ మ్యాన్ ఇన్ జగన్మోహన్ రెడ్డి కిచెన్ క్యాబినెట్ అని. అలాంటి పరిస్థితి నుంచి ఇవాళ ఏంటంటే సీసీటీవీ ఫుటేజ్ అనేది వీళ్ళని వేటాడుతుంది, వీళ్ళిద్దరిని, తలసిల్ రఘురామ్ని, లేళ్ల అప్పిరెడ్డిని. మొన్నటికి మొన్న చూసాం, అంటే దాదాపు నెల రోజులు కావస్తుంది. అతను నాగార్జున యాదవ్, పార్టీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్. మనిషి అసలు సీమటపాకాయ, మాట్లాడితే బాంబులు పేలాల్సిందే. పేలేది సీమటపాకాయే, శబ్దం బాంబుల్లాగా వస్తుంది. అలాంటి నాగార్జున యాదవ్ నోరు పారేసుకొని తన నోటి దూలని ఒక దళిత నాయకుడి మీద వ్యక్తం చేయడం ద్వారా దరిమిలా క్షమాపణలు చెప్పేదాకా వెళ్ళింది. ఆ రోజున కాపాడింది ఎవరు? మళ్ళీ పార్టీ పరువు ప్రతిష్ట బయటకు పడకుండా కాపాడింది ఎవరు? ప్రతిష్ట పోకుండా పార్టీని కాపాడింది ఎవరంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు. క్రెడిట్ మాత్రం వీళ్ళు కొట్టేస్తున్నారు. వాస్తవంగా ఫస్ట్ లేళ్ల అప్పిరెడ్డి దగ్గరికి పంపించారు ఆ ఎపిసోడ్లో. ఎందుకు జరిగింది? ఆవిడ రాష్ట్ర హోంమంత్రి అనిత గారి తోడికోడలో ఆవిడ పార్టీలో ఏదో చాలా కీ మెంబర్ కాబోటానికే, లేకపోతే ఆల్రెడీ ఆవిడ చేశారు ఇంతకుముందు. పాయకరావుపేట బీజేపీ ఇన్ఛార్జిగా చేశారు, తర్వాత సిద్ధం సభలప్పుడు వైసీపీలో చేరారు. ఆవిడేదో ఒక ప్రధాన భూమిక నిర్వహించడం కోసం పార్టీ ప్రధాన కార్యదర్శి వితిన్ బ్రాకెట్స్ మీడియా, అలా మీడియా కోసం ఒక ప్రధాన కార్యదర్శి వైసీపీలో ఉంటారు. ఆయన పేరు పూడి శ్రీహరి గారు. వారు పిలిపించుకున్నారు. పాప ఆయనకు కూడా తెలియదు బయట జరుగుతున్న వ్యవహారం అంతా. ఏంటి ఈ కథ, ఏంటి ఈ గొడవ ఏంటి అని ఆయనకి తెలియదు. ఇక్కడ లోపల కూర్చున్నారు. ఆవిడ వస్తే ఏదో విశాఖ జిల్లా వ్యవహారాలు, పార్టీని బలోపేతం చేయటం, అలాగే మాడుగుల నియోజకవర్గానికి త్వరలో దాన్ని ఖర్చీఫ్ అయిపోతున్నాను, ఆ ఖర్చీఫ్ బాధ్యతని కొంచెం మీరు ఆ ఖర్చీఫ్ ఎవరు ఎత్తగలకుండా మీకు వస్తుంది, మీరు చూడండి అని ఆవిడకి చెప్పాలనుకోవటం. ఆవిడ పేరు అందరికీ తెలిసిందే, మనం ప్రత్యేకంగా ప్రస్తావన చేయగల దళిత మహిళ. సరే, ఆవిడని పిలిపించుకుంటే ఆ సెక్యూరిటీ దగ్గర ఉండేవాళ్ళు ఆమెతో పాటు వస్తున్న బూదాటి శ్రీనివాసులు అనే ఒక దళిత నాయకుడిని ఆపారు. పాపం నోరు వాయాలనే వ్యక్తి అతను. బెజవాడలో వైఎస్ఆర్సీపీలో దాంట్లో కొంచెం దళిత నాయకుడిగా ఎస్టాబ్లిష్ అయ్యాడు. కానీ నాయకుడిని అప్రోచ్ కావడం తెలియదు ఆయనకి. ఏదో రావటం, జై జగన్ అంటాం, అరవటం, వెళ్ళిపోవటం, 4 ఫోటోలు తీయించుకొని. నిన్న వాస్తవంగా అదే మొన్న ఆ రోజు మహిళా నాయకురాలు వచ్చిన రోజున ఈయనకి అపాయింట్మెంట్ ఉంది లోపలికి వెళ్ళటం కోసం. ఉంటే నాగార్జున యాదవ్ గారు ఏంటంటే మెహర్బానీ కోసం ఆమెని మాత్రమే పంపించి, నీకేంటే పని నీకు ఇక్కడ, నువ్వు ఆగు అంటే, ఏంటి అలా మాట్లాడుతున్నారు, నేను దళిత నాయకుడిని, నన్ను ఆగు అంటారేంటి, నాకు అపాయింట్మెంట్ ఉంది, దాని ప్రకారం నేను వచ్చాను. సెక్యూరిటీ ఉద్యోగం కూడా నాగార్జున యాదవ్ చేసేస్తే ఎట్లా అండి? అంటే వైఎస్ఆర్సీపీకి ఉన్న దాన్ని ఇంకో రకంగా అనలేము, కానీ తప్పనిసరి అనాల్సి వస్తుంది. ఆ కర్మ కాలిపోవడం అంటారు దాన్ని ఇంకో భాషలో చెప్పాలంటే. అదేంటంటే ఎలా కాలుతుందంటే ఇలాంటి వాళ్ళ వల్లే. ఆ లోపలికి ఎవరో ప్రజానాయకుడు నాగార్జున యాదవ్ లాగా స్పోక్స్ పర్సన్ కాకపోవచ్చు, సెక్షన్ ఆఫ్ దళిత్స్లో అతనికి ఒక వెయిటేజ్ ఉంది. విజయవాడ సిటీ వైఎస్ఆర్సీపీలో
కొంచెం ఏ కార్యక్రమాలు జరిగినా హంగు ఆర్భాటం హడావిడి చేయగల సత్తా ఉన్న నాయకుడు. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఏమీ చెప్పుకోలేదు. మరి ఆ రోజు ఏదో అపాయింట్మెంట్ ఉంది పార్టీలో, బహుశా వేరే డిగ్నిటీస్ కలవడానికి. ఆ వెంబడి ఇతను కూడా వెళ్తుంటే ఇతను ఆపేసి, నేను చెబుతున్నాను నువ్వు వెళ్ళడానికి వెళ్ళలేదు, ఏం నువ్వు మాట్లాడి దళిత నాయకుడిని పట్టుకొని నువ్వేంటి అడ్డుకుంటావు అంటే, నువ్వు నన్నే ధిక్కరిస్తావా అంటే ఇతనికి అహంకారం ఎక్కువ. నాగార్జున యాదవ్కి చదువుకున్నవాడు కదా, కొంచెం పిహెచ్డీ కూడా చేస్తున్నాడు. అదిను జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ టైం ఆయన వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థిగా నరసరావుపేట నుంచి ప్రతిపాదించారు. అక్కడ ఎమ్మెల్యే క్యాండిడేట్స్ అందరూ వచ్చి నమస్కారం పెట్టి సభకు నమస్కారం అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన తర్వాత అప్పుడు ఇంపోర్ట్ అయ్యాడు ఆయన. ఈయన పేరు నెల్లూరు నుంచి ఎక్స్ ఇరిగేషన్ మినిస్టర్ అనిల్ యాదవ్. సరే, ఆయనకు అదృష్టం, ఆయనకు దరిద్రం అదృష్టం పట్టినట్టు పట్టింది. ఆ రోజున వచ్చిన తర్వాత ఆయన ఓడిపోయాడు. ఎవరినో తీసుకొచ్చి అక్కడ కృష్ణదేవరాయలని పోగొట్టుకోవడం ద్వారా కృష్ణదేవరాయలని టీడీపీలోకి వెళ్ళి అక్కడ గెలిచాడు. ఆ రకంగా నరసరావుపేట భ్రష్టు పట్టించింది వైఎస్ఆర్సీపీని. ఆ విషయం పక్కన పెడితే నాగార్జున యాదవ్కి ఇంకా దిగల. అది యాజిటీజ్ అదే హెడ్ వెయిట్ మెయింటైన్ చేస్తూ ఇతను ఆపేశాడు. గొడవ పట్టి నువ్వు నన్ను ఎదిరిస్తావని చెప్పి కాలు ఇలా వంగి చెప్పు తీయబోయాడు. ఇంకా చెప్పు తీయలే పూర్తిగా. అతని దరిద్రం అది కాస్త సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయింది. ఇతను పాపం సంయమనం పాటించాడు. ఇతనితో పాటు వచ్చిన వాళ్ళు కూడా. ఆ చెప్పు తీసేసరికి వాళ్ళ ఆత్మాభిమానం దెబ్బతింది, సహజం. పైగా అది ఎక్కడ దెబ్బతింది ఆత్మాభిమానం? నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి గారి నివాసంలో అయింది. తగువ పడింది ఎవరు? ఒక ఎస్సీ మీద ఒక బీసీ. ఇంకో దరిద్రంలో దరిద్రం ఇది. ఆయన క్లెయిమ్ ఏమో వాళ్ళందరి కోసం పోరాటం, వాళ్ళేమో లోపలికి వచ్చి పోరాటం. సో ఎందుకో ఈ ప్రాక్టికల్గా వైఎస్ఆర్సీపీ మిస్ అవుతున్న ఎలిమెంట్ ఇదనమాట. అంటే ఆ హ్యూమన్ టచ్, హ్యూమన్ ఎలిమెంటు, సెక్యూరిటీ, ఒక 7 ద్వారాలు, ప్రతి ద్వారం దగ్గర చెక్కింగ్లు ఎక్కడుంటాయో. లఘు దర్శనానికి వెళ్ళే లోపల బట్టలు కూడా తీసుకుని వెళ్ళే పరిస్థితి అక్కడ ఉంటుంది లోపల. అలా అంత క్లియర్గా అనమాట. మహానాయకుడిని కలుసుకోవాలంటే, జగన్ నాయకుడిని కలుసుకోవాలంటే వాళ్ళకి వచ్చిన దౌర్భాగ్యం ఇది. మాట పెరిగింది. అతను ఒక 20 మందిని దళిత నాయకుల్ని గుంపుని వేసుకొచ్చి గట్టిగా నినాదాలు చేస్తే, ఏందా ఇది జరుగుతోందని సజ్జల రామకృష్ణారెడ్డి గారు కిందకి దిగుతూ ఉండగా జరిగింది. ఇట్లా జరిగిందయ్యా అంటే, లేదు నేను మాడతాలే, అతను పిలిచి అపాలజీ చెప్పిస్తాను. ఫోన్ చేస్తే నాగార్జున యాదవ్ లేడు. సో అప్పుడు లేళ్ల అప్పిరెడ్డికి ఆ బాధ్యత తప్ప చెప్పి ఆయన వెళ్ళిపోయారు. మరుసటి రోజు పిలిపించారు పాపం. ఏమాట సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రపంచంలో ఉన్న నిందలన్నీ ఆయన మీద వేసుకొని దానికి సమాధానం చెప్పుకోలేక, సరే మీరు ప్రాపర్గా సమాధానం చెప్పండి అని ఎవరిని అడిగినా కూడా వాళ్ళతో మాట్లాడలేక ఇబ్బంది పడుతున్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఎంతో మానవీయ దృక్పథంతో అతన్ని పిలిపించారు. నాగార్జున యాదవ్ నువ్వు మాట్లాడింది కరెక్ట్ కాదా, వాళ్ళకి అపాలజీ చెప్పాడు ఇతను కూడా. కానీ అది మాకు సరిపోదు, అతను మమ్మల్ని దూషించాడు అని ఆల్మోస్ట్ మళ్ళీ సజ్జల గారిని ఘరావు చేయబోయారు మళ్ళీ. అప్పుడు లేళ్ల అప్పిరెడ్డికి, మేరుగు నాగార్జున మాజీ దళిత మంత్రి, వీళ్ళందరికీ కూడా పిలిచి చెప్తే వాళ్ళ వల్ల కూడా కాల. ఇప్పుడు ఆ లేళ్ల అప్పిరెడ్డి గురించి అందుకే చెప్పాల్సి వచ్చింది. మరి ఆయన వల్ల కానీ మళ్ళీ సజ్జల రామకృష్ణారెడ్డి గారే సాల్వ్ చేయాల్సి వచ్చింది. తలసిల్లి రఘురామ్ గారు పేరంటానికి వెళ్ళే ముత్తైదు లాంటి వారు. చాలా హుందాగా ఉంటారు, అందరినీ చిరునవ్వుతో పలకరిస్తుంటారు, అన్నీ తానే చక్రం తిప్పుతుంటారు. ఇవాళ ఆయన కుర్చీకి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సెగబెట్టాడు, ఆ కుర్చీ కింద మంట పెట్టాడు. ఇప్పుడు ఆయన బాధ అయింది. అయితే వీళ్ళిద్దరూ కలిసి చేసే అరాచకం ఎలా ఉంటుంది పార్టీలో అంటే, జగన్మోహన్ రెడ్డి గారిని సపోజ్ ఒక ఉదాహరణ, ఆయన మంగళవారం శుక్రవారం అలా బెంగళూరు రావటం వెళ్ళేప్పుడు ఎయిర్పోర్ట్లో ఎవరు వీళ్ళని కాదని కలవడానికి వీల్లేదు. ఇలాంటి ప్రోటోకాల్స్ తెలియక పాపం పత్తిపాడు టికెట్ ఆశించి తిరిగిన ఒక ఆయన మాజీ ఐఆర్ఎస్ అధికారి విల్సన్ గారు. ఆయనకేంటంటే మంచి వైడ్ నేషనల్ వైడ్ కాంట్రాక్ట్స్ ఉన్నాయి, ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, అలాగే ఢిల్లీ ఎయిర్పోర్టు అక్కడ ఇక్కడ. సో తనకున్న పరపతిని ఉపయోగించుకొని స్పెషల్ ఎంట్రీ అంటే జగన్మోహన్ రెడ్డి గారితో కాసేపు కలిసి, ఏం లేదు పాపం ఆయన వచ్చి నమస్కారం సార్ అంటే, ఏం విల్సన్ బాగున్నావా, ఇంతే ఈ 2 మాటలే, బాగున్నాను సార్, మళ్ళీ వెళ్ళిపోయాడు. అంతకుమించి ఆయన చేసుకున్న పైరవి లేదు, పెద్దగా ఆయన దళిత నాయకుడు. జగన్మోహన్ రెడ్డి గారు అంటే మన రాజశేఖర రెడ్డి గారు అప్పటి నుంచి ఆ ఫ్యామిలీ మీద ఉన్న ఒక ప్రేమ ఆయనకి కలిశాడు. వీళ్ళకి నచ్చలా, ఇద్దరికి జయ విజయులు అనమాట. జగన్మోహన్ రెడ్డి గారు విష్ణుమూర్తి అయితే వీళ్ళిద్దరు జయ విజయులు. ఇప్పుడు దేవుడు వరం ఇస్తున్నాడు, వీళ్ళిద్దరు పూజారులు అక్కడ. వీళ్ళు సమస్య లేదు, నువ్వెవరు వెళ్తాను, ఎలా వెళ్తావు, మా జగన్మోహన్ రెడ్డి గారు మా దేవుడు, నువ్వు ఎలా వెళ్ళి కలుస్తావు అని చెప్పి సున్నితంగా హెచ్చరించారు. అయ్యా నేనేం అడగట్లేదు, ఇప్పుడేమో ఎలక్షన్స్ కూడా లేవు, ఎలక్షన్స్ ముందు ఏదో నేను పత్తిపాడు కోసం ట్రై చేసిన మాట వాస్తవమే, కుదరలేదు, సరే ఇప్పుడు ఏదో కనిపిస్తున్నాను, వీళ్ళు నమస్కారం పెడుతున్నాను అంతే కదయ్యా అని చెప్పిన వీళ్ళు వెళ్ళా. చివరికి వీళ్ళ కోపం వచ్చి గన్నవరం ఎయిర్పోర్ట్ వాళ్ళతో మాట్లాడారు. మీరు ఆపాలంటే మేమట ఆపుతామండి, ఆయన పైనుంచి చెప్పించుకుంటున్నాడు,
మా పర్మిషన్ లేకుండా ఎట్ట వెళ్ళి కలుస్తాడు జగన్మోహన్ రెడ్డి గారిని. పైన ఎక్కడి నుంచి చెప్పించుకొని ఢిల్లీ నుంచి చెప్పించుకుంటున్నారు. ఆయనకు ఐఏఎస్, ఐఆర్ఎస్, ఐపీఎస్ కాంటాక్ట్స్ ఉన్నాయి. ఎయిర్పోర్ట్స్ అథారిటీలో కూడా, సివిల్ ఏవియేషన్లో కూడా ఆయన కాంటాక్ట్స్ ఉన్నాయి, మినిస్టర్ ఆఫ్ సివిల్ ఏవియేషన్. సరే, వీళ్ళిద్దరూ పట్టువదలని విక్రమార్కులు అనమాట. తలసిల రఘురామ్ గారు, లేళ్లప్పిరెడ్డి గారు. ఏ మాట కామాట, లేళ్లప్పిరెడ్డి జనం నుంచి వచ్చిన లీడరు, కానీ ఆ తర్వాత ఆయనకి జనం అక్కర్లా. ఎప్పుడైతే ఒక స్టెప్ ఎక్కాడంటే ఆ కింద స్టెప్ని వదిలేస్తాడు ఆయన. అవసరం లేదు, నువ్వేంటి, నువ్వు ఇక్కడ ఉన్నావు ఏంటి అనే రకం. తలసిల రఘురామ్ గారు ఏంటంటే ఆయన షుగర్ కోటెడ్ మ్యాన్. మామూలుగా ఎవరికైనా నేలకు మీద పంచదార పలుకులు ఉంటాయి, ఆయనకు ఒళ్ళంతా ఉంటాయి. ఆయన అంత మంచితనంతో అందరినీ సాధారణంగా ఆత్మీయంగా పలకరించి దూరంగా పెడుతూ ఉంటాడు. సో వీళ్ళిద్దరూ కలుసుకొని ఇది కరెక్ట్ కాదు, ఎందుకంటే 5-6 సార్లు ఈయన వెళ్ళేప్పుడు కలవటం గన్నవరం ఎయిర్పోర్ట్లో జగన్మోహన్ రెడ్డి గారిని, మళ్ళీ వచ్చేప్పుడు బెంగళూరు నుంచి వచ్చేప్పుడు కలవటం. రెండే మాట్లాడు ఇద్దరి మధ్య ఉండే, ఏం విల్సన్ బాగుండావా అని ఆయన అంటే, బాగున్నాను సార్ అంతే. దీనికే వీళ్ళకి ఏంటంటే అమ్మో జగన్మోహన్ రెడ్డికి దగ్గర అయిపోతున్నాడు. ఆయన దగ్గర అవడానికి ఆయన చీఫ్ మినిస్టర్ కూడా కాదు కదా, ప్రతిపక్ష నాయకుడు అని మీరు అనుకుంటారు. అయ్యన పాత్రుడు గారు లాంటి స్పీకర్ ఆయన ఒప్పుకోరు ప్రతిపక్ష నాయకుడని. అలాగే పాలక కూటమిలో ఉన్న 3 పార్టీలు ఒప్పుకోవు. సరే, అది అటుంచండి. జగన్మోహన్ రెడ్డి పాపులర్ లీడర్, మనకు నచ్చచ్చు నచ్చకపోవచ్చు, అది వేరే విషయం. ప్రజల్లో అభిమానం ఉన్న నాయకుడు. రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్న అభిమానం కొద్దీ విల్సన్ ఈయంతో కూడా తన జర్నీ కంటిన్యూ చేద్దామని అనుకుంటున్నాడు. ఇక అయిపోయింది, ఎలక్షన్స్ మళ్ళీ 2029లో వస్తాయి. ఈ లోపల వెళ్ళి నమస్కారం పెట్టుకుంటే వచ్చిన సమస్య ఏంటి, ఎయిర్పోర్ట్ అథారిటీస్కి చెప్పి ఆయన ఎంట్రీని కట్టేలు చేశారు. ఇది ఈ నెలలోనే, ఇది ఏప్రిల్లోనే. ఇది ఒకవేళ వీళ్ళు అనొచ్చు, మీరేమైనా చూసారా, కళ్ళంబడి ఏది పడితే అది మాట్లాడుతున్నారని లేళ్లప్పిరెడ్డి గారు చాలా ఆగ్రహించి కన్నెర చేసి, వీళ్ళు ఆగ్రహించడం కన్నెర చేయడం చంద్రబాబు గారి దగ్గర నేర్చుకున్నారు. ఆయన కూడా అంతే, ఆగ్రహిస్తారు, కన్నెర చేస్తారు, తర్వాత మర్చిపోతారు. కానీ లేళ్లప్పిరెడ్డి మర్చిపోడండి, ఆయన మర్చిపోడు. ఆయన ఆగ్రహించాడు, కన్నెర చేయడు, కానీ మర్చిపోడు తలసిల రఘురామ్. సో వీళ్ళిద్దరు ఏం చేశారు, ఈ మొత్తం వ్యవహారం మీద మొత్తానికి విల్సన్ గారిని ఆపించారు. విల్సనే కాదు, చాలామంది అస్పైరింగ్ లీడర్స్ జగన్మోహన్ రెడ్డి గారిని ఒకసారి కలిసి నమస్కారం చెప్పుకోవాలనుకుంటారు. 11 సీట్లు వచ్చినంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి వాళ్ళు తీసిపారేదగ్గ నాయకుడేం కాదు. ఏమో గుర్రం ఎగరావచ్చు, రేపు పొద్దున ఒక 11 సుదీర్ఘ సంవత్సరాలు వెయిట్ చేసిన తర్వాత కరుణానిధి తమిళనాడు ముఖ్యమంత్రి ఎలా అయ్యారో మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి కూడా అవకాశం రావచ్చు. ప్రజలు తలుచుకుంటే ఏదైనా అవుతుంది. సరే, అది సెకండరీ టాపిక్. ఇప్పుడు కలుసుకోవడానికి వచ్చిన వాళ్ళని ఆపడం ద్వారా వీళ్ళు పొందే లబ్ధి ప్రయోజనాలు ఏంటంటే, జగన్మోహన్ రెడ్డికి తాము రక్షణ కవచం, తాము షీల్డ్. తమను కాదని జగన్మోహన్ రెడ్డి ఏది చేయడు. జగన్మోహన్ రెడ్డి గారికి ఈ విషయం తెలియదు పాపం. విల్సన్ కనిపిస్తే ఏం బాగుండావో విల్సన్ అడగడం వరకే. విల్సన్ ఎందుకు కనపడలేదు, ఆయన ఎలా అడుగుతాడు? ఆయన కొన్ని లక్షల మంది ఆయనతో కలవాలి, ఫోటో తీసుకోవాలి, సంభాషించాలి అనుకుంటుంటారు. ఆయనకున్న పాపులారిటీ అలాంటిది. విల్సన్ ఏం పాపం చేశాడు? పొద్దున్న లేస్తే జగన్మోహన్ రెడ్డి గారు మీరు చెప్పేది నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ. ఆయన ఇప్పుడు క్రిస్టియన్గా మారిన తర్వాత బీసీ అయ్యాడు, క్రిస్టియన్గా మారకముందు ఎస్సీ ఆయన. మరి ఆ రెండిట్లో కూడా ఆయనకి పక్కన నిరాదరణ. మరోపక్క ఆవిడ వెంబడొచ్చిన భూదాటి శ్రీనివాసులు ఎస్సీ. మీ ఇంట్లోనే వాళ్ళకి దిక్కు దివాణం లేకపోతే బయట ప్రపంచంలో వైఎస్ఆర్సీపీ వాళ్ళని ఏం కాపాడుతుందా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి దళిత నాయకులు ప్రశ్నిస్తున్నారు. సరిగ్గా దీన్నే వెపన్గా తీసుకుని తెలుగుదేశం పార్టీ. ఇప్పుడేంటి, లేళ్లప్పిరెడ్డిని కాదని అక్కడ ఏం జరగడానికి వీళ్ళని ఒక విచిత్రమైన వాతావరణం ఉంది. సజ్జల రామకృష్ణారెడ్డి కూడా కొన్ని సందర్భాల్లో అప్పిరెడ్డి నువ్వు చూడవా ఇదేందో అని ఆయన దగ్గరికి పంపించడం, అలా పంపేలాగా వ్యవస్థని తయారు చేసుకున్నాడు లేళ్లప్పిరెడ్డి. అది ఆయన గొప్పతనం, లీడర్షిప్ క్వాలిటీ. అలాగని సజ్జల గారు తక్కువ అంటే, క్రైసిస్ వస్తే మళ్ళీ పరిష్కరించాల్సింది ఆయనే, ట్రబుల్ షూటర్ అక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి గారు. కానీ క్రైసిస్ అంతటికి కారణమైన నింద అయితే ఆయన మోస్తున్నాడు. సరే, అది పార్టీలో వాళ్ళ అంతర్గత వ్యవహారం వాళ్ళు చూసుకుంటారు. బట్ జగన్మోహన్ రెడ్డి అని ఆయన ప్రజానాయకుడు అండి, ఓడిపోవచ్చు కాక ఇవాళ ప్రజానాయకుడు. ఆయన కలవటానికి చాలామంది వస్తారు. వచ్చే ఆయన కూడా రెప్యూటెడ్ బ్యాక్గ్రౌండ్ నుండి చదువుకొని ఉన్నతమైన ఉద్యోగం చేసి అక్రాస్ ద కంట్రీ ఆయనకి మంచి కాంటాక్ట్స్ ఉన్నాయి, చాలా హుందాగా వ్యవహరించే ఆయన. ఇప్పుడు ఆ సీసీటీవీ ఫుటేజీ ఎయిర్పోర్ట్ నుంచి కూడా బయటకు వచ్చింది. ఆయన్ని వెళ్ళి కలవటం, నమస్కారం పెట్టుకోవటం, ఇదంతా కూడా బయటకు వచ్చింది. ఇప్పుడు మళ్ళీ లేళ్లప్పిరెడ్డికి మరి ఇప్పుడు ఏం నడుస్తుందో ఆయన గ్రహచారం తెలియదు, కానీ ఈ సీసీటీవీ ఫుటేజ్ అనేది ఆయన మెడకు చుట్టుకుంటుంది. తలసిల రఘురామ్ గారికి కూడా, ఇందులో అయితే తలసిల రఘురామ్ గారికి కూడా. అసలు జగన్మోహన్ రెడ్డిని ఎవరు కలవటానికి వీల్లేదు అంతే. ఎందుకంటే దే హ్యావ్ దేర్ ఓన్ రీజన్స్. లోపల ఇంకో కోటరీ ఉంటుంది. అసలు కోటరీలు ఇవి నింద మోసేది సజ్జల రామకృష్ణారెడ్డి గారు. ఆ కోటరీకి పూడి శ్రీహరి నాయకత్వం వహిస్తుంటాడు. ఆయన బాధ అయింది, వచ్చే ఎన్నికల్లో మాడుగుల నుంచి నుంచోవాలి, గెలవాలి, పాపం పార్టీని బలోపేతం చేసే విషయంలో శ్రీహరి గారి, జనరల్ సెక్రటరీ శ్రీహరి గారి వ్యవహారాన్ని ఎవరు తప్పటక్కర్లా. నిజంగా చాలా కష్టపడ్డాడు.
జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర సందర్భంగా ఒక అద్భుతమైన పుస్తకం రాశాడు. మంచి జర్నలిస్ట్ ఆయన అండ్ మంచి వాక్పటిమ ఉన్నవాడు, స్ఫురద్రూపి. అండ్ ఇప్పుడేంటి ఆయన మాడుగుల నుంచి ఇంతకుముందు గెలిచిన నాయకుడికి, అదే సామాజిక వర్గానికి చెందిన నాయకుడికి ఎర్త్ పెట్టాలనుకుంటున్నాడు. సహజం అండి, ఎలక్షన్ రాజకీయం అన్న తర్వాత. దట్టు ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితంగా ఉంటున్నాడు కాబట్టి మాడుగుల నుంచి ఆ సీట్ ఆశిస్తున్న ఒక 2-3 నాయకులు ఇంకా ఆశలకి నీళ్లు వదులుకోవటమే, అంతే, తర్పణాలు కూడా వదిలేసుకోవటమే ఆ సీటు గురించి. ఆయన కష్టపడుతున్నాడు, గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నాడు. ఒక నాయకుడు ఎదిగే క్రమంలో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అంతేగాని మమ్మల్ని తొక్కేశారని శ్రీహరి మీద పడేయడం కూడా కరెక్ట్ కాదు. ఆ మిగిలిన నాయకులకు చెప్తాను. సరే, ఈ 2 కోటరీలు, ఒక కోటరీకి శ్రీహరి నాయకత్వం ఇస్తాడు. అసలు మేజర్ కోటరీకి వీళ్ళిద్దరు. ఇది కాక మధ్యలో మధ్యస్థ కోటరీ ఒకటి ఉంది, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు దానికి నాయకత్వం ఇస్తారు. ఇప్పుడు ఆయన వచ్చి తలసిల్ల గ్రామం సీటు కింద ఎర్త్ పెట్టబోతున్నట్ట. అగిపల్ల గీశాడు ఆల్రెడీ, అలా అలా నెమ్మదిగా పాక్కుంటూ వచ్చి తలసిల్ల రఘురామ్ గారికి ప్రోగ్రామ్స్ కమిటీ చైర్మన్గా లేకపోతే కోఆర్డినేటర్గా తలసిల్ల రఘురామ్ గారు ఏ మాట కామాట జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర రూపకల్పన అంతా ఆయనే చేశారు. బట్ అన్డ్యూ అడ్వాంటేజ్ అంటే లేళ్ల అప్పిరెడ్డి గారు పెద్దగా కష్టపడకుండా ఆయన ఎమ్మెల్సీ అయిపోయాడు. సో ఆయన మీద కూడా ఆరోపణలు ఉన్నాయి, ఎవరిని ఎదగని ఇటు తొక్కేస్తాడు. అసలు ఆ తొక్కేసేవాళ్ళు అక్కడ దాకా వెళ్తారనే కనీస ఇంగితం కూడా తెలియకుండా వీళ్ళిద్దరి మీద పడేయడం కూడా కరెక్ట్ కాదు. మిగిలిన నాయకులు వాళ్ళు తొక్కేయడం అనేది వాళ్ళు ఒక అలవాటుగా పెట్టుకున్నారు, ఒక జీవన విధానంగా మార్చుకున్నారు, వాళ్ళ లైఫ్ స్టైల్ అది. వాళ్ళు ఎదగాలి. రాజకీయాలు ఇవి మామూలే కదండి, తాపకి ఆడు తొక్కేశాడు ఈడు తొక్కేశాడు, ఎందుకు ఇవన్నీ మాటలు? అలాగే వీళ్ళిద్దరి మీద పడేస్తున్నారు. ఒకటి మాత్రం నిజం, విల్సన్ గారు మీరు ఐఆర్ఎస్ ఆఫీసర్ అయితే అయ్యుండొచ్చు కాక, వీళ్ళిద్దరిని కాదని, ఈ జై విజయల్ని కాదని మీరు వైకుంఠంలో ఉన్న మహావిష్ణువు అంటే మీ జగన్మోహన్ రెడ్డి గారిని అయితే మీరు కలవలేరు, రాసి పెట్టుకోండి. మీరే కాదు విల్సన్ గారు, రేపు పొద్దున పాల్సన్ గారు వచ్చినా ఇదే పరిస్థితి, ఎవరు వచ్చినా ఇదే పరిస్థితి. వీళ్ళని దాటి మీరు వెళ్ళలేరు. లేదు ఇంకా క్రియాశీలకంగా వ్యవహరించాలి, ఒకవేళ వీళ్ళని దాటి మీరు వెళ్ళినా ఎయిర్పోర్ట్లో కలుసుకున్నా అంటే అక్కడ పూడి శ్రీహరి గారని ఒక ఆయన ఉంటాడు, ఆయన కూడా దాటి వెళ్ళాలి. 11 సీట్లు తెచ్చుకొని ప్రతిపక్షమా కాదా అనే దాని మీద క్లారిటీ లేకుండా ప్రతిపక్షం అని క్లెయిమ్ చేసుకుంటూ అసెంబ్లీ సమావేశాలు డుమ్మా కొట్టే వైఎస్ఆర్సీపీలో కూడా ఈ స్థాయిలో అంతర్గత పోరాటం నడుస్తుంది. మరి ఇప్పుడే ఇలా ఏడుస్తుంటే రేపు పొద్దున 2029కి పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్తారు జగన్మోహన్ రెడ్డి గారు? ఆయన ఒకటి చెప్పచ్చు, కూటమి ప్రభుత్వ వైఫల్యాలే మమ్మల్ని గట్టెక్కిస్తాయని. మంచిది, వాళ్ళ దుఃఖం మీద మీరు మీ సంతోషాన్ని నిర్మించుకోబోతున్నారు అనే ఒక స్లోగన్ మీరు ఎత్తుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు, దేవుడు అక్కడే మిమ్మల్ని కాపాడాలి. ప్రజలతో మమేకం కావడానికి ఉన్న ఛాన్సెస్ని వీళ్ళపైన కనిపిస్తున్నారు. వీళ్ళు మీ కార్యాలయంలో అంతర్గతంగా ఉన్న జనరల్ సెక్రటరీలు కట్టేలు చేస్తుంటే మీరు ఇంకా మేల్కోలేదనుకోండి, నిద్ర ఎవ్వరూ కాపాడలేరు. అనవసరంగా అన్నిటికీ అయిన దానికి కాని దానికి సజ్జల రామకృష్ణారెడ్డిని టార్గెట్ చేస్తూ జరుగుతున్న వ్యవహారం వెనక ఉన్న నిజం ఇవాళ మేము ముందు పెడుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు తేల్చుకోవాల్సింది మీరే. వీళ్ళు కావాలా, జనం కావాలా? కోటరీలు దాటి మీరు జనం దగ్గరికి వస్తారా? ఎందుకంటే జనాన్ని ఎలాగో వీళ్ళు మీ దగ్గర రానియరు, మీరే వస్తారా? అంటే జైళ్ళ దగ్గరికి వెళ్ళటం కాదు, జనం దగ్గరికి నేరుగా వెళ్ళటం. ఆలోచించుకోండి.